ఇది చూడడానికి చిన్నగా ఉండి మన కళ్ళల్లో నీళ్ళొస్తాయేమో కానీ 20-30 సంవత్సరాల మట్టి ఉన్న మొండి పిగ్మెంటేషన్ అయినా సరే తగ్గిస్తుంది. అందులో డౌటే లేదు. డాక్టర్లు కూడా చెప్తున్నారు ఒక్కసారి ఇది వాడితే పిగ్మెంటేషన్ అనేది అస్సలు ఉండదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో షేర్ చేసేయండి. 20 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, 30 సంవత్సరాల మట్టి పిగ్మెంటేషన్ ఉంది, ఏం చేయాలని చెప్పేసి అడుగుతున్నారు. ఎంత మొండి పిగ్మెంటేషన్, మంగు మచ్చలు అంటాం కదా, చాలామందికి ఇక్కడ వస్తుంటాయి అన్నమాట చీక్స్ మీద. సో వీటిని తగ్గించుకోవడం ఎలా అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారు. ఏ ఆయింట్మెంట్ వాడాలి, ఏ డాక్టర్ని సంప్రదించాలి, మీకు తెలిసింది ఏదైనా ఉంటే చెప్పండి అని అడుగుతున్నారు. ఈరోజు నేను 100 సంవత్సరాల నాటి చిన్న ఆయుర్వేదిక్ టెక్నిక్ చెప్తాను. అసలు దీంతో కూడా పిగ్మెంటేషన్ తగ్గిద్దని చెప్పేసి మీకు డౌట్ రావచ్చు, బట్ మీరు ట్రై చేస్తే మాత్రం రిజల్ట్ అనేది సూపర్గా ఉంటుంది. ఆయుర్వేదిక్ డాక్టర్లు కూడా ఇదే యూజ్ చేస్తారనమాట. ఎంత భయంకరంగా ఉన్న మంగు మచ్చలైనా సరే ఇది యూజ్ చేసిన తర్వాత మీకున్న మంగు మచ్చలు తగ్గిపోయి మీ స్కిన్ అనేది చాలా క్లియర్గా ఫెయిర్గా మారిపోతుంది. చాలామంది ఫేస్ స్కిన్ ఉన్న వాళ్ళకని, డార్క్ స్కిన్ ఉన్న వాళ్ళకని మంగు మచ్చలు అనేవి చూడడానికి వాళ్ళ ఫేస్ మీద ఇబ్బంది పెడుతూ ఉంటాయి. వీటిని ఎలా తగ్గించుకోవాలి అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఇది ట్రై చేస్తే చాలు. మంగు మచ్చలే కాదు, నల్ల మచ్చలు, పింపుల్స్ కూడా తగ్గుతాయి అన్నమాట. సో ఏ ప్రాబ్లం ఉన్నా స్కిన్ మీద ఇది ట్రై చేస్తే చాలు, కంపల్సరీ క్లియర్ స్కిన్ అనేది మీకు ఉంటుంది. ఈ వీడియోకి అయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇది చాలా కష్టపడి తెలుసుకొని నేర్చుకొని చేస్తున్న వీడియో కనుక తప్పకుండా లైక్ చేసేయండి. నాకు తెలిసిన ఒక సిస్టర్ ట్రై చేసి ఆవిడకున్న మంగునైతే క్లియర్ చేసుకున్నారనమాట. సో ఆ హెల్ప్తో చేస్తున్న వీడియో ఇదైతే. నిజం చెప్పాలంటే ఆవిడ ట్రై చేసి రిజల్ట్ చూసిన తర్వాత చేస్తున్న వీడియో అనమాట. ఇంకెందుకు ఆలస్యం, వీడియో అనేది స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీరు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, చూసేద్దాం రండి ఈ వీడియో ఏంటో. మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ వాడిన చాలామంది పిక్స్ అయితే పెడుతూ ఉన్నారండి. సో అందులో భాగంగా ఒక పిక్ అనేది నాకు పెట్టారు. రీసెంట్గా అయితే యూజ్ చేస్తున్నారనమాట. ఫ్రంట్ అనేది ఆవిడకి అస్సలు హెయిర్ లేదు, బట్ మన హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత 1 మంత్లోనే చాలా బాగా గ్రోతింగ్ అనేది ఇంప్రూవ్ అయిందని చెప్పేసి పిక్స్ అనేది పెట్టారు. నేను మీకు కూడా షేర్ చేస్తాను, స్క్రీన్ మీద చూడండి. అసలు మీకు హెయిర్ పెరగకపోయినా, మీకు హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవ్వట్లేదు, హెయిర్ అనేది ఎక్కువ ఊడిపోతుంది అనుకున్నా, హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరగాలి అనుకున్నా, బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా సరే మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ 100% నమ్మి యూజ్ చేయండి. నిజంగా సూపర్ రిజల్ట్ అయితే ఉంటుంది. మీరు పిక్స్ కూడా చూడండి. ఇదైతే జెన్యూన్గా షేర్ చేస్తున్నాను అనమాట. సో తప్పకుండా ట్రై చేస్తే మాత్రం రిజల్ట్స్ అయితే ఉంటాయి. మీకు మన గీత హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద ఉన్న వాట్సాప్ నెంబర్తో హెయిర్ ఆయిల్ని వెంటనే ఆర్డర్ చేసుకోవచ్చు. ముందుగా మనకు కావాల్సిన అతి ముఖ్యమైన ఇంగ్రీడియంట్ ఉల్లిపాయ. మీడియం సైజు ఉన్న ఉల్లిపాయని తీసుకొని ఉల్లిపాయ మీద పొట్టు అనేది తీసి ఇప్పుడు ఉల్లిపాయని మనం తురుముకోవాలి. గ్రేటర్ సహాయంతో తురుముకున్నా ఓకే, మిక్సీ జార్లో యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్లో తురుముకున్నా ఓకే, ఎలా అయినా పర్వాలేదండి. ఉల్లిపాయ పిగ్మెంటేషన్ తగ్గించడంలో సూపర్గా హెల్ప్ అవుతుంది. అంతేకాదు ఉల్లిపాయ రసంలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మరియు యాంటీ ఇంప్లమెంటరీ లక్షణాలు అనేవి మన స్కిన్ మీద ఉన్న పిగ్మెంటేషన్ని, నల్ల మచ్చలను తగ్గించడానికి సూపర్గా హెల్ప్ అవుతాయి. అందులో డౌటే లేదండి. చాలా రకాలైన కాస్ట్లీ క్రీమ్స్లో కూడా ఉల్లిపాయ జ్యూస్ని యూజ్ చేస్తూ ఉంటారు. సో అవేమీ కూడా చెప్పరు కదా. సో ఖచ్చితంగా ట్రై చేస్తే మాత్రం 100కి 200% అనేది రిజల్ట్ వస్తుంది. అందులో డౌటే లేదనమాట. సో మీరు కావాలనుకుంటే ఒకసారి సెర్చ్ చేసిన తర్వాత యూజ్ చేయండి. ఉల్లిపాయ జ్యూస్ అనేది రెడీ అయిపోయింది కదా. తర్వాత నెక్స్ట్ మనకు కావాల్సింది రెడ్ మసూర్ దాల్. ఈ రెడ్ మసూర్ దాల్ అనేది మనకి అన్ని కిరాణం షాపుల్లో దొరుకుతుంది, ఆయుర్వేదిక్ షాపుల్లో కూడా ఉంటుంది, ఆన్లైన్లో కూడా ఉంటుంది. ఇది చాలా ఈజీగా దొరికే ఇంగ్రీడియంట్ అండి. ఇది పిగ్మెంటేషన్ తగ్గించడానికి హెల్ప్ అవుతుంది. తర్వాత ఒక బౌల్ తీసుకొని ఇందులో 2 స్పూన్స్ వరకు రెడ్ మసూర్ దాల్ని యాడ్ చేసుకొని డ్రింకింగ్ వాటర్ అనేది యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి అలా వదిలేసేయండి. అలా వదిలేస్తే మనకి 2-3 అవర్స్కి ఇది మొత్తం కూడా ఇలా నానుతుందనమాట. మీరు నైట్ అనేది నానబెట్టి మార్నింగ్ అనేది యూజ్ చేస్తే ఇంకా బాగుంటుంది. సో రెమెడీ చేస్తున్నాం అనే ముందు రోజు నైటే నానేసి మార్నింగ్ అనేది ప్రిపేర్ చేసుకుంటే బాగుంటుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని వాటర్ని తీసేసి రెడ్ మసూర్ దాల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ అయితే యాడ్ చేస్తాం, అదే జీలకర్ర. జీలకర్ర వల్ల మంగు మచ్చలు అనేవి జన్మలో రావు, అలాగే నల్ల మచ్చలు కూడా తగ్గిపోతాయి. ఇందులో 1 స్పూన్ వరకు జీలకర్రని యాడ్ చేసుకొని వీలైనంత మెత్తటి పేస్ట్లా చేసుకోవాలి. సో ఇన్ కేస్ మీకు ఇది గ్రైండ్ అవ్వలేదు అనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకుంటే ఇలా మెత్తటి పేస్ట్లా అవుతుంది. సో ఈ పేస్ట్ని ముందుగా ఆనియన్ జ్యూస్ అనేది మనం రెడీ చేసుకున్నాం కదా, సో ఆనియన్ జ్యూస్లో అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. మిక్స్ చేసిన తర్వాత మనం ఒక 5 మినిట్స్ అనేది అలా సెట్ అవనిద్దాం.
5 మినిట్స్ తర్వాత యూజ్ చేయాలన్నమాట. సో ఇది మిక్స్ చేయడం అయితే అయిపోయింది. జస్ట్ ఒక 5 మినిట్స్ అలా పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు మీకు పిగ్మెంటేషన్ ఎక్కడ ఉందో అక్కడ అప్లై చేసుకోండి. చాలామందికి చీక్స్ మీద ఉంటుంది, ఫోర్హెడ్ మీద ఉంటుంది. నల్ల మచ్చలు కూడా ఎక్కువగా చీక్స్ మీద వస్తుంటాయి కదా. ఫేస్ మొత్తం కూడా అవసరం లేదండి, ఓన్లీ పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే అప్లై చేసేసుకోండి. ఆనియన్ జ్యూస్ అనేది కొంతమందికి సెట్ అవ్వదన్నమాట. సో సెట్ అవ్వట్లేదని మీకు అనిపిస్తే మీరు ప్యాచ్ టెస్ట్ అనేది చేసుకొని ప్యాక్ని తర్వాత హ్యాపీగా అప్లై చేసేయండి. నేను అది కూడా చెప్తున్నాను క్లియర్గా. సో ఆనియన్ జ్యూస్ వల్ల ప్రాబ్లం ఉండదు, బట్ కొంతమందికి ఉంటుంది కదా సెన్సిటివ్ స్కిన్, అలాంటి వాళ్ళ కోసం చెప్తున్నాను. ఇన్ కేస్ మీకు సెట్ అవ్వదు అనుకుంటే ఆనియన్ జ్యూస్ అనేది ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకొని దాని తర్వాత మీరు యూజ్ చేయండి. ఇది పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లోనే కాదు, ఫేస్ మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు. బట్ నేను మాత్రం పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో మాత్రం అప్లై చేసుకోమని చెప్తాను. ఎందుకంటే ఫేస్ మొత్తం కూడా నల్ల మచ్చలు కానీ పిగ్మెంటేషన్ కానీ ఉండదు. సో తగ్గిపోవాలి అని అంటే ఉన్న ప్లేస్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అన్నమాట. ఎంత భయంకరమైన మంగు మచ్చలైనా సరే ఈ ఒక్క చిట్కాతో తగ్గిపోతుంది, అందులో డౌటే లేదు. వారానికి 2 సార్లు అప్లై చేస్తే చాలు, ఎంత మొండి పిగ్మెంటేషన్ అయినా సరే రిమూవ్ అయిపోతుంది. మీరు నిజంగా హ్యాపీ అవుతారు. ఇది అప్లై చేసిన తర్వాత 10 మినిట్స్ అనేది అలా వదిలేసేద్దాం. 10 మినిట్స్ తర్వాత వాటర్తో వాష్ చేసుకుంటే చాలు, ఎక్కువ కూడా టైం పట్టదండి, జస్ట్ 10 మినిట్స్ అంతే. పిగ్మెంటేషన్ ఉన్న ప్లేస్లో అప్లై చేసి వాష్ చేసుకోండి, ఫేస్ మొత్తం కూడా అవసరం లేదు. నేను మీకు క్లారిటీ రావాలని చెప్పేసి ఇక్కడ క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. వారానికి 2 సార్లు ఎంత బిజీగా ఉన్నా ఈ ప్యాక్ని ట్రై చేయండి. మేము చాలామంది డాక్టర్స్ని కలిసాము, చాలా రకాలైన ట్రీట్మెంట్లు చేయించుకున్నాము, ఆయింట్మెంట్స్ యూజ్ చేస్తాము అనుకునే వాళ్ళకి ఇది లాస్ట్ అండ్ ఫైనల్గా ట్రై చేయండి. మా సిస్టర్ ట్రై చేసి తనకి మంచి రిజల్ట్ అయితే వచ్చింది. మీరు ట్రై చేస్తే మీకు రిజల్ట్ వస్తుంది. మీ పిగ్మెంటేషన్కి అనేది గుడ్ బై చెప్పేయచ్చు అనమాట. ఇది ఆయుర్వేదికంగా ప్రూవ్ అయిన రెమెడీ. సో తప్పకుండా ట్రై చేసి ఫీడ్బ్యాక్ షేర్ చేసేయండి. మరి ఎంత భయంకరమైన పిగ్మెంటేషన్ అయినప్పటికీ కూడా ఇది మీరు ట్రై చేస్తే ఖచ్చితంగా మీ పిగ్మెంటేషన్ అనేది తగ్గిపోతుంది, మీ స్కిన్ అనేది క్లియర్గా ఉంటుంది. పిగ్మెంటేషన్తో పాటుగా నల్ల మచ్చలు కానీ లేదంటే పింపుల్స్ కానీ, పింపుల్స్ తాలూకు మచ్చలు కానీ అన్నిటిని కూడా క్లియర్ చేసుకోవచ్చు. దీన్ని వారంలో 2 సార్లు అప్లై చేసుకుంటే చాలు, మీ స్కిన్ అనేది సూపర్గా ఉంటుంది. నేను చెప్పిన ఇంగ్రీడియంట్స్ అయితే ఆయుర్వేదిక్ ఇంగ్రీడియంట్స్ అండి. తప్పకుండా ట్రై చేస్తే మాత్రం నిజంగా రిజల్ట్స్ అనేవి చూస్తారు. మాకు 20 ఇయర్స్ మట్టు ఉంది, 25 ఇయర్స్ మట్టు ఉంది, 30 ఇయర్స్ మట్టు ఉంది అన్న వాళ్ళు కూడా ట్రై చేసిన వాళ్ళు రిజల్ట్ వచ్చేసిందని చెప్తున్నారు. నిజంగా అంత బాగుందన్నమాట. మా ఫ్యామిలీలో ఉన్న చాలామంది యూజ్ చేసి సూపర్గా ఉందని చెప్తున్నారు. ఇది ఒక తెలిసిన ఆయుర్వేదిక్ డాక్టర్ చెప్పారనమాట. సో వాళ్ళు చెప్పిన గైడ్లైన్స్ ఫాలో అయ్యి చేస్తున్న వీడియో ఇదైతే. సో మీరు ట్రై చేస్తే మీకు కూడా రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, హెల్ప్ అయింది అని అనుకుంటున్నాను. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసేయండి. మీరు చెల్లెకి మోటివేషన్ మర్చిపోద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ని కూడా ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.